హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ బాకర్వాడి. ఈ రెసిపీ ఎప్పుడైనా తిన్నారా మీరు, లేదంటే ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అన్ని టేస్ట్లు ఇందులో తెలుస్తాయి. పౌడర్లో పుల్ల పుల్లగా, కారంగా, స్వీట్గా అన్ని టేస్ట్లు తెలుస్తాయి. అండ్ ఇది 1 మంత్ వరకు మనకి స్టోర్ ఉంటాయి. ఈ స్నాక్ ఐటమ్ అనేది చట్పటాగా వర్షాకాలంలో అలాంటి టైంలో మనం ఈవినింగ్ టైమింగ్స్లో తినడానికైనా, లేదంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి, లేదంటే ఎక్కడైనా జర్నీకి వెళ్తున్నా సరే తీసుకెళ్ళచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇంకా మనం ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో. దానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 కప్ గోధుమ పిండి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. 1 కప్ గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి సరిపోతుంది. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈరోజు గోధుమ పిండితోనే చూపిస్తున్నా హెల్దీ వేలో. అండ్ సరిపడా సాల్ట్ వేసేసుకుని, వాము కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా తీసుకుని బాగా నలుపుకుని ఒకసారి వేసేసేయండి. వేసేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని, ఇప్పుడు వేడి నూనె ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఏదేమైనా సరే అది బాగా మిక్స్ చేసుకుని, ముద్ద కట్టిద్ది కదా, ముద్ద కట్టేంత వరకు నూనె వేసుకుని కలుపుకోవాలి. అలా లేదంటే కనుక వేయించిన తర్వాత మనకి టేస్ట్ బాకర్వాడి కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలా ముద్ద కట్టేంత వరకు టెక్స్చర్తో నూనె కలుపుకుంటే మనకి క్రిస్పీగా బాగుంటాయి, గుల్లగా వచ్చి. చూసారా, ఈ విధంగా ఉండాలి కలిపాక. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోండి. పిండి మనకి బాగా చపాతీ పిండిలాగా మెత్తగా ఉండకూడదు, అలానే బాగా హార్డ్గా కూడా ఉండకూడదు, మీడియం సాఫ్ట్తో ఉండాలి. బాగా గట్టిగాను ఉండొద్దు, అలానే పలుచగా ఉన్నా సరే బాగోదు, అంటే నూనె లాగేస్తాయి తర్వాత. సో మీడియం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోండి, కొంచెం వాటర్ పోసుకొని చూసుకుంటా. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ బాగా ఒత్తుకోండి. పిండిని ఒత్తుకున్నాక ఇది మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అట్లాగా నాననిద్దాము, అప్పుడు బాగుంటుంది. ఈలోపు మనం ఒక పౌడర్ రెడీ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు అండ్ 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 2 టీ స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, లేదంటే మీరు ఎండు కొబ్బరి ఉంటే కనుక దాన్ని ముక్కలు చేసి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉందని నేను అది వేసేసాను. అండ్ నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని, సాల్ట్ అయితే చూసుకుని వేసుకుని, ఎక్కువ వేసుకుంటే ఉప్పు బాగా తెలిసిపోయింది టేస్ట్. అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారం, మీరు బాగా స్పైసీగా కావాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు కారం. వేసేసి ఇవన్నీ బాగా మెత్తగా పౌడర్లా చేసుకోండి. సాల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకుని తీసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో కూడా కలిపాము, ఇందులో కూడా ఉంటుంది, సో ఉప్పగా ఉంటుంది టేస్ట్, అందుకని చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. అండ్ కారం అయితే పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి, పెద్దవాళ్ళు తినేటట్టయితే కొంచెం స్పైసీగా చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఈలోపు ఈ పిండి కూడా నానింది కదా, దీన్ని ఇంకొక 2 మినిట్స్ ఫ్లోర్ మీద వేసేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కింద పొడిపిండి వేసేసి చపాతీలాగా రోల్ చేసుకోవడమే. కానీ చపాతీ అంత లావుగా మాత్రం ఉండకూడదు, ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోండి. అలా అని బాగా పలుచగా కూడా ఉండద్దు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చపాతీ కంటే ఇంకొక రవ్వ పలుచగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం రోల్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పులోకి వాటర్ తీసుకుని ఇలా బ్రష్తో వాటర్ మొత్తం ఆ చపాతీకి అప్లై చేయండి, ఒక లేయర్ లాగా. ఇది ప్లెయిన్ వాటరే, ఏమీ మిక్స్ చేయలేదు. మీకు ఇంకోటి చెప్పాలంటే ఆమ్చూర్ పౌడర్ ఇంట్లో లేకపోతే కనుక ఈ వాటర్ ప్లేస్లో లెమన్ ఉంటుంది కదా, లెమన్ని ఒక కప్పులో పిండేసుకుని ఆ జ్యూస్ని ఈ బ్రష్తో రాసేసుకున్నా సరిపోతుంది. పుల్లగా తగులుతా టేస్ట్ బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు ఇలా అయినా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇలా వాటర్ మొత్తం అప్లై చేసేసుకున్నాక ఇందాక మనం మిక్సీ జార్లో పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం వేసేసేయండి. నేను చూపించే ఈ పిండి కొలతకి ఆ పౌడర్ అనేది కరెక్ట్గా మొత్తం సరిపోతుంది, మొత్తం వేసేసేయండి. ఈ పౌడర్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి హ్యాండ్తో. అండ్ చుట్టూతా చపాతీకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఆపేసేయండి. చుట్టూతా మాత్రం లీవ్ చేసేసేయండి, ఒక హాఫ్ ఇంచ్ చొప్పున 4 సైడ్స్ కూడా. ఎందుకంటే మనం రోల్ చేశాక అది ఎందుకో మీకు తెలుస్తుంది ఎందుకు ఆపేయమన్నాను. సో ఇప్పుడు ఇదంతా అప్లై చేసేసుకున్నాక ఈక్వల్గా ఇప్పుడు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు లూజ్గా కాకుండా కొంచెం టైట్గా రోల్ చేసుకోండి, అంటే ప్రెస్ చేస్తా
టైట్గా రోల్ చేసుకోండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు లూజ్గా రోల్ చేస్తే లోపల ఈ పౌడర్ అంతా రాసాం కదా దీనికి, ఆ పౌడర్ మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో అందుకని టైట్గా రోల్ చేసుకుంటే ఆ పిండికి అలా అతుక్కున్న పౌడర్ అంతా బయటికి రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో చూపిస్తున్న విధంగా వాటర్ అప్లై చేసేసుకుని రోల్ చేసేసుకున్నారంటే దానికి అతికిపోయింది, ఇంకా ఊడదు అసలు మనం ఫ్రై చేసినా కానీ. అలా అప్లై చేసేసుకుని ఇలా ఒక 1 minute కొంచెం ఇలా రోల్ చేసేసుకోండి. మొత్తం రోల్ చేసేసుకుని కొంచెం సన్నగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ సన్నగా కాకుండా కొంచెం 1 minute అలా రోల్ చేశారంటే ఈక్వల్గా మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే సెంటర్లో కొంచెం లావుగా ఉంటుంది, అది మొత్తం ఈక్వల్గా సన్నగా రావడం కోసం మనం అలా రోల్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నైఫ్తో అటు ఒక 1/2 inch ఇటు ఒక 1/2 inch వరకు పిండి ఇలా కట్ చేసేసి తీసేయండి. ఎందుకంటే చివర్లు షేప్ అంత మంచిగా ఉండదు, రౌండ్గా ఉండవు, అంత బాగోదండి. మనం చుట్టూతా అది కూడా ఉండదు కదా, కారం పౌడర్ ఇందాక అది కూడా ఉండదు, అండ్ షేప్ కూడా బాగోదు. సో అందుకని నేను ఇందాక చుట్టూతా రాయొద్దని చెప్పాను, ఎందుకంటే వేస్ట్గా ఎట్లనో తీసేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ అవి తీసేసిన తర్వాత అన్నీ ఒక 1/2 inch మందాన అన్నీ ఈక్వల్గా కట్ చేసేసుకోండి. మరీ లావుగా వద్దండి, 1 inch అలా తీయద్దు, 1/2 inch చొప్పున చాలు, సన్నగా ఉంటేనే బాగుంటాయి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా కొంచెం రౌండ్గా చేసేసుకుని హ్యాండ్స్తో వాటిని నేను చూపిస్తున్న విధంగా ఒత్తండి. ఫింగర్స్తో ఒత్తితే కొంచెం సన్నగా అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఒక 1/2 inch మందని కట్ చేస్తే అది ఇంకొక 1/4 inch తగ్గిద్ది, అట్లా కొంచెం ఒత్తుకోండి. అన్నీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రెడీ చేసేసుకోండి. లేయర్స్ చూసారు కదా, మరీ లావుగా లేవు, అలా అని మరీ సన్నగా లేవు, ఇలా మీడియంగా ఉండాలి చపాతీది రోల్ చేసుకునేటప్పుడు. ఇలా రోల్ చేసేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని మీరు టైం ఉంటే కనుక ఒక 1/2 hour నుంచి 1 hour వరకు ఆరబెట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి, క్రిస్పీగా ఉండి అండ్ తొందరగా కూడా వేగుతాయి. ఇన్ కేస్ టైం లేకపోతే కనుక వెంటనే అయినా చేసేసుకోవచ్చు, కానీ ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అండ్ తొందరగా కూడా డీప్ ఫ్రై అయిపోతాయి. అండ్ ఆయిల్ అయితే మీడియం హీట్గా ఉండాలి, ఎక్కువ హీట్ అవ్వద్దు. ఎక్కువ హీట్ అయ్యాక వేస్తే కనుక లోపల మొత్తం ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి, చుట్టూతా మాత్రం వేగిపోతాయి. సో గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా కొంచెం వేడెక్కిన తర్వాతే ఇవి వేసేసి అండ్ సిమ్లోనే పెట్టుకుని ఫ్లేమ్ మెల్లగా వేయించండి. ఇవి హడావుడిగా మీడియంలో కానీ హైలో కానీ పెట్టేస్తే మధ్యలో పచ్చిగా ఉంటాయి, ఎందుకంటే మనం రోల్స్ చేసాం కదా అవి బాగా. సో అందుకని మధ్యలో పచ్చిగా ఉంటుంది. సో మెల్లమెల్లగా తిప్పుకుంటా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూసారా, రోల్స్ చేసేటప్పుడు మనం టైట్గా రోల్ చేసాం కాబట్టి దాన్ని ఎక్కడ కూడా పౌడర్ అనేది ఆయిల్లో వెళ్ళలేదు. సో రోల్ చేసేటప్పుడు టైట్గా రోల్ చేసుకుంటే వేయించుకునేటప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి. అండ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. ఇవి గోధుమ పిండితో చేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది డార్క్గానే వస్తుంది, అలా వచ్చిన తర్వాత తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా నచ్చిద్ది ఈ రెసిపీ. అండ్ వర్షాకాలంలో చలికాలంలో కూడా సాయంత్రం పూట తినడానికి చాలా బాగుంటాయి, అండ్ పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటాయి, అండ్ జర్నీస్ అప్పుడు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేస్తే కనుక కింద కామెంట్